లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
యేసయ్యానికి స్తోత్రం. నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. చేతులెత్తు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నా పేరు మధులత. నేను ఈ సంఘానికి 2007 నుంచి నేను రావడం జరిగింది. యాక్చువల్గా నేను పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ సంఘం స్థాపింపబడిందో నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. నాకు 6 సంవత్సరాలు ఉన్నాయి. మా పిన్ని నన్ను ఎత్తుకొని వచ్చేది. అయితే నేను 2007లో పాస్టర్ గారితో నేను బాప్తిజం పొందుకున్నాను. అట్లా దైవికంగా నేను ఎదిగాను, ఆత్మీయంగాను మరి ఎంతగానో స్వస్థత నొంది ఉన్నాను నా జీవితంలో. మరి నా ఎడ్యుకేషన్ నిమిత్తంలో, నా లైఫ్ సెటిల్మెంట్ విషయంలో, అన్ని విషయాల్లో నేను ఆశీర్వదింపబడ్డాను. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో మరి ఆల్ నైట్ సర్వీసెస్, ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మరి సిలువ ధ్యానాలు, ఇలాగ నేను ఎంతగానో మరి ఆత్మపరంగా నేను ఎంతగానో బలపడ్డాను. అదేవిధంగా 2022లో మరి నేను ఇక్కడ నా భర్త నేను ఇక్కడ రెంట్కి తీసుకోవడం జరిగింది. అప్పటికి నాకు మరి మ్యారేజ్ అయ్యి కూడా నాకు 7 years. నాకు మరి పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎన్నో అబార్షన్స్ అయినప్పటికీ కూడా మరి నాకు దేవుడు చెప్పాడు, మరి ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ సంఘానికి తిరిగి వెళ్ళు, నువ్వు ఇక్కడ నువ్వు కట్టబడతావు, నువ్వు ఈ యొక్క సంఘంలో మీరు సావాసంలో ఉండు, మరి దైవజనులతో కలిసి ఇక్కడ ఇల్లు తీసుకొని దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు మరి పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి, అంకుల్ మరి రెంట్ నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, మీ సంఘానికి రావాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఇట్లా ప్రేరేపింపజేసిండు అన్నప్పుడు మరి పాస్టర్ గారు ఎంతగానో మా కోసం ప్రార్థన చేశాడు. మంచి ఇల్లు మాకు అనుగ్రహింపబడ్డది రెంట్ కోసం. తర్వాత అంకుల్ మళ్ళీ రెంట్ తీసుకున్నాక కూడా మా ఇంట్లో ఏమీ లేదు, ఒక చైర్ కూడా లేకుండే. మరి అంకుల్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి మా జీవితాలని నన్ను నా భర్తను కట్టాడు. మరి 2023లో నాకు చక్కటి కుమారుడును దేవుడు ఇచ్చినాడు. మేము నిజంగా ఎంతగా ఆశీర్వదింపబడ్డాం. సంతానపరంగా, ఆర్థిక పరంగా, మరి ఆత్మీయ పరంగా కూడా మేము చాలా ఆశీర్వదింపబడ్డాం. ఇప్పుడు మరి వాడికి 1.5 year నా కొడుకుకి. మళ్ళీ నాకు ఒక జాబ్ వచ్చింది ఈరోజు. మరి నేను నా డెసిగ్నేషన్ వచ్చి చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా నేను అపాయింట్ చేయబడ్డాను. నేను జాబ్కి వెళ్తూ 4 days అవుతుంది ఇప్పుడు. మరి నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఇచ్చిన సమయం బట్టి పాస్టర్ గారికి, ఈ సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు నా పట్ల అనేక విధాలుగా గొప్ప కార్యాలు చేశాడు ఈ చర్చికి రావడం బట్టి.
చర్చి ఫస్ట్ నాకు పరంజ్యోతి ఫాస్టర్ ద్వారా పరిచయం అయింది. సిస్టర్, మాకు ఇక్కడ చర్చ్ ఉంది, మీరు ఒకసారి రండి, మా చర్చి సంఘానికి వస్తే మంచి ఆశీర్వదింపబడతారని నేను చర్చికి వచ్చాను. చర్చికి వచ్చిన తర్వాత చాలా అనేక విధాలుగా ఆశీర్వదింపబడ్డాను. నా మ్యారేజ్ అయింది చర్చ్లోనే. చర్చిలో పాస్టర్ గారే నా మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ డెలివరీ నా బాబు కూడా ఇదే చర్చ్లో ఇక్కడే నడిపింపబడుతున్నాడు. అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఆశీర్వదింపబడ్డారని వీళ్ళ బ్రదర్స్ హ్యానోక్, డానియల్, ఆంథోనీ వాళ్ళందరూ కూడా ఇక్కడికే నడిపిస్తున్నాను నేను. మన చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, కళ్ళకు కనబడని చెవులకు వినబడని కార్యాలు జరుగుతున్నాయి. అయితే మా డానియల్ విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే, వదిన నాకు 5 years నుంచి మెడికల్గా చూపిస్తున్నాను, సంతానం కావట్లేదని. కానీ నాకు వచ్చిన ప్రేరేపణ నేనేం చెప్పానంటే, ఎందుకో దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నువ్వు ఫస్ట్ ఈ చర్చికే రా, చర్చికి వస్తేనే నీకు సంతానం కలుగుతుంది. నాకు ఇట్లా వచ్చింది ప్రేరేపణ. వచ్చిన తర్వాత ఒక పాప బాబు వాళ్ళకు ఇచ్చాడు దేవుడు. దేవుని నామానికి వందనాలు. నెక్స్ట్ ఆంథోనీ కూడా అదే విషయం చెప్పాను. ఆంథోనీ వాళ్ళు కూడా ఇక్కడే వస్తున్నారు. ప్లస్ నా విషయంలో నేను షాదాన్ నుంచి విఆర్కేకు పోస్ట్ మీద వెళ్ళాను గైనిక్ ఇన్ఛార్జ్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ఆటంకాలు జరిగినాయి నాకు. అనేక ఆటంకాలు జరిగినప్పుడు నేను ఫాస్టర్కి చెప్పాను, ఫాస్టర్ గారు ఇలా జరుగుతుంది, ఎందుకో తెలియదు నాకు. అక్కడ ఎంప్లాయీస్ అందరూ చాలా సతాయిస్తున్నారు, ప్లస్ మేడం కూడా చాలా సతాయిస్తున్నారు. ఏంటి ఇది ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అవుతుంది నాకు అని అంటే, ప్రేయర్ చేద్దామమ్మా, దేవుడు కార్యం చేస్తాడని. నిజంగా పాస్టర్ ప్రేయర్ చేయగానే నాతో అందరూ ఫ్రెండ్లీగా అయిపోయారు. ఇది ఎంతో అద్భుతం, అసలు నాకు చెప్పలేకుండా సంతోషాన్ని ఇచ్చింది. దేవుడి నామానికి వందనాలు, స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. గత 24 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘానికి వస్తున్నాను. సంఘం మాకు చాలా ఆదరణంగా ఉండేది అండ్ చాలా సపోర్టివ్గా ఉండేది. మార్నింగ్ ప్రేయర్స్లో, ప్రార్థనా పోరాటంలో మాకు ఇల్లు లేదని మేము ఎప్పుడైతే ప్రార్థించామో దేవుడు మాకు మంచి సొంత గృహాన్ని మాకు దయచేశాడు. అలాగే అనారోగ్యంతో మేము బాధపడుతున్నప్పుడు అంకుల్ వాళ్ళు ప్రార్థించగా మాకు స్వస్థత కలిగింది. అలాగే ప్రతి విషయంలో మాకు ఆర్థిక సమస్యల్లో కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేశాడు. సంఘం ప్రార్థించేది మా కోసం. అంకుల్ వాళ్ళు ఎంతో సపోర్టివ్గా మాకు ఉండేవాళ్ళు. దేవుని నామంలో వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. గత 6 months నుంచి నేను చాలా సఫర్ అవుతున్నాను. యాక్చువల్లీ నాకు ఐ మెట్ విత్ మై యాక్సిడెంట్ ద్వారా నాకు కాలుకి కొంచెం ఇంజూరీ అయ్యింది. అప్పటి నుంచి నేను దేవునికి చాలా దూరంగా అయిపోయాను. యాక్చువల్గా ఎట్లా అంటే, అసలు చర్చికి మానేశాను, చర్చికి రాకుండా అసలు విపరీతంగా నేను సైతాన్ శోధనకి గురైపోయాను. అనుకోని రీతిగా ఈరోజు మా వైఫ్ ఫోర్స్ వలన నేను మళ్ళీ యేసయ్య సన్నిధికి రావడం జరిగింది. నేను అసలు చివరి క్షణం వరకు కూడా నేను తనతో ఫైట్ చేస్తూనే ఉన్నాను. నేను రాను, ఎందుకంటే నాకు అసలు రావడం ఇష్టం లేదు. నాకు ఆరోగ్యం కూడా చాలా బాధిస్తుంది. ప్రతి విషయంలోనూ నాకు శోధనలు ఎదురవుతున్నాయి. నేను అసలు ఏ విధంగా నేను దేవునికి సన్నిధికి దగ్గరికి రాలేకపోతున్నాను అని నువ్వు వెళ్ళిరా, నెక్స్ట్ వీక్ నేను డెఫినెట్లీ వస్తా అని చెప్పి తనతో వాదన చేశాను. అయితే తను ఒకటే అన్నది, ఇది కాదు, నువ్వు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. ఇమీడియట్లీ నేను డిసైడ్ అయిపోయినా, నా పట్ల ఏదో ఒకటి అద్భుతం జరిగి తీరాలేసాయా అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఇంట్లో కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని ఇమీడియట్లీ నేను స్నానం చేసుకున్నాను, స్టార్ట్ అయ్యి వచ్చాను. చర్చ్లో కాలు పెట్టక ముందు కూడా నేను ఆలోచన చేస్తున్నాను, నేను వస్తున్నాను, మరి కెన్ ఐ టేక్ ఎనీ గిఫ్ట్ ఫ్రమ్ జీసస్ ఆర్ నాట్. నేను ఒట్టికుండగా వస్తున్నా తండ్రి, మరి నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆశీర్వాదం మరి తిరిగి నేను పొందాలి. బట్ వెన్ ఐ స్టెప్ ఇన్ చర్చ్ ఐ టుక్ ఎవ్రీథింగ్. ప్రతి ఆశీర్వాదం నేను పొందినాను. ఎట్లా అంటే, నేను ఫస్ట్ నుంచి నేను చర్చికి స్టార్ట్ అయినప్పుడు నేను ఏ విధంగా ఉండేనో అలాంటి ఆశీర్వాదాలు మళ్ళీ నేను పొందుకున్నాను. రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రైజ్ లార్డ్ ఫర్ మై లార్డ్ జీసస్. నేను ఎన్నో అద్భుత కార్యాలు స్టార్టింగ్లో చూశాను ఈ చర్చ్లో. లాస్ట్ 20 years నుంచి పెళ్ళి కూడా ఇందులోనే అయింది. అయినా నేను మధ్యలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ కూడా నేను దేవునికి దూరంగా ఉండే. ఈ మధ్యకాలంలో అయితే మరీ దూరంగా అయిపోయాను. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను చాలా దూరంగా అయిపోయాను. మళ్ళీ ఈరోజు కేవలం మై వైఫ్ పుష్పలత తన యొక్క ప్రేరేపణ వలన, తనలోని యేసయ్య ప్రేరేపించడం వలనే ఐ కేమ్ టు మై లార్డ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్స్ ఫర్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్
అండ్ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యాక్చువల్లీ 30 years ఆఫ్ జర్నీ. ముందల యాక్చువల్లీ మా మదర్, షీ వాజ్ లైక్ వన్ ఆఫ్, ఐ కెన్ సే దట్ షీ వాజ్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ ద చర్చ్. సో తన ద్వారా మేము అందరం ఇలాగ చర్చ్కి నడుపుతానికి దేవుడు సహాయం దయచేశారు. ముఖ్యంగా మా బ్రదరు సతీష్, నేను మా మదర్తో లంగరోస్లో ఉన్నప్పటి నుంచి ఇక్కడి వరకు, అంటే బండ్లగూడలో ఇక్కడ నవీన్ స్కూల్లో ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము వస్తూ ఉన్నాం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అంటే మా మదర్ చేసిన ప్రార్థనకి మేము 4 members, అందరూ లైక్ 3 of them they are settled in abroad, and me, I am here still in God's presence. అలాగే నా పిల్లలు, నేను దేవుడి సన్నిధానంలో గలపడానికి కృపను దయచేశారు. అలాగే ముఖ్యంగా పాస్టర్ గారి గురించి, రోజక్క గురించి నేను ఎంతో కృతజ్ఞత కలుగుతున్నాను. ఎందుకంటే మా తల్లి లేకపోయినా కూడా వాళ్ళు మాకు, అంటే యాజ్ ఎ మా 4 brothers and sisters మాకు చాలా సపోర్ట్గా, అంటే మదర్ ఆల్మోస్ట్ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మా పట్ల చాలా విషయంలో మమ్మల్ని చూసుకుంటూ వచ్చారు. సో దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. అలాగే దేవుడి సన్నిధానంలో ఇక్కడ నేను కాయర్లో ప్లస్ చిల్డ్రన్ మినిస్ట్రీలో యాజ్ ఏ సండే స్కూల్ టీచర్గా, ప్లస్ యూత్ మినిస్ట్రీలో, అలాగే ఉమెన్స్ మినిస్ట్రీలో కూడా లైక్ ప్రేయర్ వారియర్గా, లేకపోతే పరిచర్య విషయంలో, అన్ని విషయంలో దేవుడు ఎప్పుడంటే అప్పుడు నాకు, నేను దో ఐఎమ్ వర్కింగ్ బట్ గాడ్ ఆల్వేస్, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ వర్క్ ఐ ఆల్వేస్ ట్రై టు రన్ ఫర్ గాడ్. నా జీవితకాలం అంతా ఇక్కడే దేవుడి సన్నిధానంలో ఇలాగే సమయం గడపాలని, ఇంకనూ నా కుటుంబం కోసం, మా భర్త రక్షణ కోసం ప్రార్థించమని, అలాగే పిల్లల కోసం కూడా ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు కవిత. నేను 2009 సంవత్సరం నుంచి ఈ చర్చికి రావడం వల్ల ఈ రోజు నాడు నా పిల్లల జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఫీజుల్లో, చదువుల్లో, వాళ్ళ బట్టల విషయాల్లో, మాకు ఆహార విషయంలో ఎంతగానో ఆశీర్వదించాడు. కేవలం నేను ఈ చర్చికి రావడం వలన, ఈ సహవాసం వలన, దైవజనులు గొప్ప మాటల ద్వారా మేము ఎంతగానో ఆదరణ పొంది ఉన్నాను. ఆదరణ ఒక్కటే కాదు, నాకు ఆశీర్వాదాలు కూడా పిల్లల జీవితాల్లో. అయ్యగారి ప్రార్థన మమ్మల్ని ఎంతగానో కాపాడింది. అందుకు ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. వందనాలండి అందరికీ. నా పేరు పాలపర్తి కొండయ్య అండి. మాది ప్రకాశం జిల్లా నేతిపూరిపాలెం గ్రామం అండి. 1994లో నేను ఈ ప్రాంతానికి బయలుదేరి పనిచేయడానికి వచ్చేవాడిని. నేను వచ్చినప్పుడు మందిరం కట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడే డివిజన్లో ఫస్ట్ అయ్యారు మన ఆత్మీయ తండ్రి జాసు గుమ్మలయ్య గారు నాకు పరిచయం అయ్యారండి. పరిచయం అయిన ఏమన్నాడంటే, కొండయ్య గారు మన చర్చి దగ్గర స్టెప్స్ కట్టాలండి, మెట్లకి మెయిన్ డోర్ దగ్గర కట్టండి అని చెప్పన్నారండి. సరే పాస్టర్ గారు కడతాను చెప్పన్నాను. అలాగే పరిచయం అయ్యాడు పాస్టర్ గారు. అంతకుముందు నేను భయంకరంగా తాగుబోతుకున్నాను, ఒక తిరిగిపోతుకున్నానండి. లోకాసారణంగా ఉన్న అనేక పాపాలు నన్ను చుట్టుకొని ఉన్నాయండి. ఎప్పుడైతే 94లో పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యాడు, పాస్టర్ గారి ద్వారాగా నేను చర్చి దగ్గర మెట్లు ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశానో అప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం చేశాడండి. కార్యం చేసిన తర్వాత క్రమేణా నల్ల తాగుడు మానుకున్నాను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను. నా సతీమణి కూడా బాప్టిజం తీసుకుందండి. మా ఇద్దరికి 3 పిల్లలండి. మా పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు. ఎంతో ఆనందంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నామండి. ఆ తర్వాత మా తల్లి బాప్టిజం తీసుకుందండి. మా తమ్ముడు బ్రహ్మయ్య, తన భార్య, తన పిల్లలు ఇద్దరు కూడా బాప్టిజం తీసుకున్నారండి. తమ్ముడు బాలు ఫాస్ట్ ఉన్నారండి. బాలు కూడా బాప్టిజం తీసుకున్నారు. తన భార్య కూడా బాప్టిజం తీసుకుందండి. మా చెల్లి కూడా బాప్టిజం తీసుకుంది. మా చెల్లి భర్త కోటేశ్వర కూడా బాప్టిజం తీసుకున్నాండి. మేము ఒక్కడే ప్రభుని నమ్ముకొని మేము ఒక్కడు ఆనందించకుండా అనేక మందిని ప్రభు సన్నిధి నడిపించాలా, అనేక మందిని ప్రభుని తెలుసుకోవాలని చెప్పి నా దగ్గర ఎంతమంది పనిచేయడానికి వచ్చారు వాళ్ళందరికీ ప్రభుని గురించి చెప్పి పాస్టర్ గారిని పరిచయం చేసామండి. చర్చికి పరిచయం అయితే వాళ్ళందరూ పాస్టర్ గారి పరిచయం ద్వారాగా దేవుడు కార్యం చేసి అందరూ కూడా బాప్టిజం తీసుకొని అందరూ కూడా ప్రభు సన్నిధిలో చాలా ఆనందంగా ఉన్నారండి. 7 సంవత్సరాలు దావీదు అనే ఒక అబ్బాయి పెళ్లి అయినాక 7 సంవత్సరాలు సంతం లేకపోతే సంఘానికి పరిచయం అయినాక దైవజనుల కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు మంచిగా చక్కగా కుమార్తెని 2 కుమారులు ఇచ్చే కుటుంబం అంత ఆనందంగా ఉందండి. ఆ విధంగా 32 మంది బాప్టిజం తీసుకోవడం సహాయం చేశారండి. దైవజనులు మా ఊరు తీసుకెళ్ళి నేతిపూరిపాలెం గ్రామం తీసుకెళ్ళి 2005, 2006లో మీటింగ్లు ఏర్పాటు చేసామండి. ఆ మీటింగ్ల ద్వారా కానీ 16 మంది బాప్టిజం తీసుకున్నారు. ఆ 16 మంది కూడా బాప్టిజం తీసుకుని దేవుని సన్నిధిలో ఎంతో
ఎంతగానో మంచిగా ఆనందంగా సంతోషంగా ఉన్నారండి. అదే కాకుండా మా గ్రామం అంతా కూడా అక్కడ సభల ద్వారాగా కోడికల ద్వారాగా ప్రభుని తెలుసుకొని గ్రామస్తులు అందరూ కూడా భయంకరమైన స్థితిలో విగ్రహార్థులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్ని కూడా మానుకొని ప్రభుని తెలుసుకొని మా కుటుంబం ఒక్కలే కాకుండా మా ఊరికి వచ్చిన మా ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంచుమించుగా ఎక్కడో 1-2 కుటుంబాలు తప్పితే అందరూ కూడా ప్రభుని తెలుసుకుని బాప్టిజం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, కృప చూపించాడండి. ఇటువంటి గొప్ప దైవజనుల్ని దేవుడు నా జీవితానికి నా కుటుంబానికి పరిచయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తానండి. పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలని వాడబడాలని అనేక స్థలాల్లో దైవజనులు తీసుకొచ్చి నా కుటుంబం మారినట్టుగా అనేక కుటుంబాలు మారటానికి దైవజనులు పరిచయం చేయడానికి నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించనుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి చక్కటి కృప దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినేటటువంటి సమయం రానే వచ్చింది గనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రియల్ వర్షిప్ అనే అంశానికి వచ్చి గత 2 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమైన ఆరాధన అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క అంశంలో 3వ విషయం ఏంటంటే ఆఫరింగ్, అర్పణ, కానుక అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఆరాధన అర్పణ లేని ఆరాధనగా ఉంటే అది దేవునికి అంగీకారంగా ఉండదు. కాబట్టి అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. 96వ కీర్తన 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. ఐఆర్విలో ఇండియన్ రివైజ్డ్ వర్షన్ తెలుగులో ఏముందంటే యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకి చెల్లించండి, అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి. Psalm 96 verse 8. Give to the Lord the glory he deserves. Bring your offering and come into his courts. Bring your offering. అర్పణతో ఆవరణములోనికి రండి, నైవేద్యంతో రండి, అర్పణతో రండి, అలాగే కానుకతో రండి అనే విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవునికి ఆరాధన చేసే ప్రతి బిడ్డ కూడా మొదటగా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. ఏ విధమైనటువంటి సేవ యుక్తమైన సేవ, సరి అయినటువంటి సేవ ఏంటి అని అంటే మన దేహాన్ని, మన ప్రాణమును, మన ఆత్మను దేవునికి అర్పించేసుకోవాలి. అలా అర్పించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. గనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకోవాలి, అర్పించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కీర్తనలు 68:29లో యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. యెరూషలేములో ఉన్నటువంటి నీ ఆలయాన్ని బట్టి రాజులు నీ యొద్దకు కానుకలను తీసుకుని వస్తారు. దేవుని బిడ్డలారా, Psalm 68 verse 29, out of respect for your temple at Jerusalem, king shall bring gifts to you, offerings to you. దేవుని వాక్యాన్ని మనం చూస్తే రాజులు దేవుని ఆలయాన్ని ఏడల గౌరవంతో మర్యాదతో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి రాజులు అర్పణలు తీసుకుని వస్తున్నట్లుగా, కానుకలు తీసుకుని వస్తున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొదటిగా మనం ఆయన దగ్గరికి తీసుకుని రావాల్సిన అర్పణ ఏంటి? మనము సజీవ యాగంగా దేవుని ఆరాధించుట కొరకు మనమే ఆయన దగ్గరికి తీసుకుని రావాలి. ఇక రెండవది,
మనమందరం కూడా ఆయన దగ్గర తీసుకుని రావాల్సినటువంటి అర్పణలు, ఆయన దగ్గర తీసుకుని రావాల్సినటువంటివి కానుకలు. ఇక కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు, ఈ 3 కూడా దేవుని దగ్గరికి మనం తీసుకుని రావాలి. ఇక 3వ విషయానికి వస్తే, దేవుని దగ్గరికి మనం తీసుకుని రావాల్సిన అర్పణ ఏంటంటే స్తుతి యాగము. దీనికి వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన నామాన్ని ఒప్పుకొనుచు మనము దేవునికి స్తుతి అనే అర్పణ మనము దేవునికి చెల్లించవలసిన వారిగా ఉన్నాం. గనుక 100వ కీర్తన 4వ వచనంలో అంటాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. గనుక ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ మనమందరం కూడా ఆయన గొప్ప చేసేటటువంటి బిడ్డలంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక మనం ఆయన దగ్గరికి తీసుకుని రావాల్సింది ఏంటంటే ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలు. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అతి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మనము దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావలసిన అర్పణలు తీసుకుని వచ్చి, అంటే మన దేహాన్ని సజీవయాగంగా సమర్పించుకుంటూ కానుకలను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి, అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనము స్తుతి యాగములను, జీవ ఫలములను, ఉపకారములను, ధర్మములను ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆరాధించవలసిన వారికి ఉన్నాం. బైబిల్ చెప్తుంది, కొంచెంగా విత్తేవారు కొంచెంగా పంటకొస్తారు, సమృద్ధిగా విత్తేవారు సమృద్ధిగా పంటకొస్తారు. కాబట్టి మనము ఈ విత్తేటప్పుడు సనుక్కొనకుండా, బలవంతంగా కాక, ప్రతి వారు కూడా తమ తమ హృదయాల్లో ఏదైతే నిశ్చయించుకుంటారో దాని ప్రకారంగా దేవునికి మనము ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో కూడా మనము సర్వ సమృద్ధి కలిగినటువంటి వారుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అత్యంత సన్నిహితంగా దేవునికి దగ్గరగా ఉండి దేవునికి మనం ఏమి చెల్లించాలో మన సజీవయాగంగా మన దేహాన్ని, జీవ ఫలాన్ని, మనకు దేవుడిచ్చిన దాంట్లో కానుకలను, అర్పణలను దేవునికి చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనమందరం కూడా అత్యంత జాగ్రత్తగా మనం జీవించడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. గనుక వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, కానీ తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేటటువంటి వారు కలరు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఇఫ్ యూ ఓపెన్ యువర్ ట్రెషర్ ఫర్ గాడ్, గాడ్ విల్ ఓపెన్ హిస్ ట్రెషర్ ఫర్ యూ. ఈ ఒక్క మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యూ ఓపెన్ యువర్ ట్రెషర్ ఫర్ గాడ్, నీకున్నటువంటి ధనాన్ని నువ్వు దేవుని కోసం దాన్ని తెరిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే హీ విల్ గోయింగ్ టు ఓపెన్ హిస్ ట్రెషర్ ఫర్ యూ. నీకోసం ఆయన తన ధననిధిని తెరిచేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే రియల్ వర్షిప్. ఏది వాస్తవమైన నిజమైన ఆరాధన అని అంటే మొదటిది విధేయత. దేవునికి, దేవుని వాక్యానికి విధేయత చూయించడం అనేది నిజమైన ఆరాధన. ఇక రెండవది పవిత్రత అనేది
కలిగి జీవించడం అనేది నిజమైన ఆరాధన. ఇక మూడవది, దేవునికి మనం అర్పించవలసినటువంటి సరి అయినటువంటి విధానంలో అర్పించేటటువంటి అర్పణ అర్పిస్తూ జీవించడమే నిజమైన ఆరాధన. అలాగూ నిజమైన ఆరాధన చేస్తూ దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సామెతల గ్రంథం 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. గివ్ ఫ్రీలీ and become more wealthy. Be stingy and lose everything. If you open your treasure for God, God will open his treasure for you. Give freely and become more wealthy. Be stingy and lose everything. If you want to be stingy, and you will lose everything. You are the one who loses everything. If you give freely to God and God's work, then God will going to make you more wealthy. దేవుడు నిన్ను గొప్ప ధనవంతుడిగా గొప్ప స్థితిలోకి తీసుకుని వస్తాడు. ఇది అర్థం చేసుకున్నటువంటి వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనమందరం కూడా నిజమైన వాస్తవమైన ఆరాధన చేస్తూ దేవునికి ప్రియంగా జీవించడానికి దయగల దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. దయచేసి అందరూ కూడా ప్రభువా నిజమైన ఆరాధన మేము చేయడానికి నీ కృప మాకు దయచేయండి. ఉదయకాలం మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలని చెప్దాం. అందరం కూడా దయచేసి ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నమ్మదగినటువంటి మా గొప్ప తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ 3 దినాలు ప్రతి ఉదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాను. నిజమైన ఆరాధనలో మేము నిన్ను ఆరాధించడానికి, నీకు విధేయులమై నిన్ను ఆరాధించేటటువంటి కృప మాకు దయచేయండి. పవిత్రత కలిగిన వారమై నిన్ను ఆరాధించడానికి సహాయం చేయి. సరైన రీతిలో మీకు మా దేహాన్ని సజీవయాగంగాను, మా కానుకలను, మా దశమ భాగములను, మా అర్పణలను నీకు అర్పిస్తూ స్తుతి యాగమును అర్పించేటటువంటి వారిగాను, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు అన్నటువంటి నీ మాట ప్రకారంగా నైనా బిగబట్టేవారిగా కాకుండా వెదజల్లి గొప్ప స్థాయిలోకి, గొప్ప స్థితిలోకి రాగలుగుటకు కృప మా అందరికీ దయచేయండి. నీ బిడ్డలందరినీ కూడా మీ నామములో దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితం అద్భుతమైన రీతిలో ప్రభావితం చేయబడునుగాక. కృప అందరికీ కలుగునుగాక. ప్రతి బిడ్డకు నీ సహాయం దయచేయండి. ఎవరెవరైతే ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్నారో వారందరినీ కూడా మీ నామములు దీవించమని, వారు బయటికి వెళ్ళుచుండగా లోపలికి వచ్చిచుండగా సహాయం చేయండి. ఈ సంవత్సరాంతంలో మా అవసరాలన్నీ తీర్చి అద్భుతాలు చేసి మీ కృప మా అందరికీ దయచేయండి. యేసు ప్రభువా, 30 సంవత్సరాలుగా నీ మంచితనాన్ని మాకు, మా యొక్క పరిచర్యకు, మందిరానికి మీరు చూపిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే మనసారా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని నీ వాక్యము సెలవిచ్చినటువంటి ప్రకారంగా నీ ఉపకారములను తలపోసుకుంటూ నిన్ను తనివి తీరా స్తుతిస్తూ నీ మహిమార్థమై ఈ భూలోకములో జీవించడానికి నాకు, మాకు ఈరోజు ఈ పోరాటములో పాలుపంపులు పొందిన ప్రతి వారికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ 3 రోజులు నిజమైన ఆరాధన గురించి మనం చక్కగా వినే అవకాశం దేవుడు ఇచ్చాడు. మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని రేపు మనం వినబోతున్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందండి. దీంట్లో పాలుపంపులు పొందిన ప్రతి వారు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని మహిమార్థమై మీరు నిలబడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.